1 ఇయర్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అండ్ వీక్లీ 3 to 4 టైమ్స్ ఇంటర్‌కోర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కంపల్సరీ ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన విషయం అండి. ఫస్ట్ థింగ్ మీరు ఒక గైనకాలజిస్ట్‌ని కలిసి తీసుకోవాల్సిన టెస్ట్‌లు ఏంటి అంటే బేసిక్ బ్లడ్ టెస్ట్‌లు చేసుకొని అండ్ బేసిక్ స్కాన్ ఒకటి చేసుకొని ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయంలో రిజర్వ్ ఎంతుంది, అసలు ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేదా. ఒకవేళ రెగ్యులర్ ఉంటే ప్రెగ్నెన్సీ అయినా ఎందుకు రావట్లేదు అంటే మనం కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ చూసుకోవాలి. బేసిక్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ చూసుకుంటే ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే ఇంప్లాంటేషన్ గర్భసంచి లోపల క్యావిటీలో జరుగుతుంది. ఎక్స్ట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఇది ఓవేరియన్ ప్రెగ్నెన్సీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఓవేరియన్ ప్రెగ్నెన్సీ. అండ్ సర్వైకల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటుంది, అంటే గర్భసంచి ఒక ముఖద్వారం దగ్గర కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అబ్డామినల్ క్యావిటీ అదర్ దాన్ యూట్రస్ అబ్డామిన్లో ఎక్కడైనా సరే క్యావిటీలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ట్యూబ్లో ఏమన్నా బ్లాక్స్ ఉంటే కనుక మీకు రెగ్యులర్గా అండాశయం రిలీజ్ అయ్యి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా సరే మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ట్యూబల్ బ్లాక్స్ ఉంటే కనుక దాని గురించి ఇవాల్యుయేట్ చేసుకోవడానికి మీరు కంపల్సరీ గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. దాని గురించి టెస్ట్లు అయితే చేసుకోవాలి. ఇంకా ఓవేరియన్ కాజెస్ ఉంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అంటే పీరియడ్స్ నెల రాకపోవడం, ఒకవేళ పీరియడ్స్ వచ్చిన అండాశయం విడుదల అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో దానికి టైమ్లీ స్కాన్ అనేది, ఇప్పుడు పీరియడ్ 2వ రోజు వచ్చి స్కాన్ చేసుకొని అండాశయాలు చూస్తాము. అండాశయంలో అండాలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకొని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం, అలాంటివి చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బేసిక్ స్కాన్ చేసుకుని అసలు యూట్రస్ ఎలా ఉంది, లోపల లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ అంటే ఎండోమెట్రియం థిక్నెస్ ఎంత ఫామ్ అవుతుంది, ఏ సైకిల్లో ఎంత ఫామ్ అయింది అనేది కూడా చూసుకుంటాం. సో పీరియడ్ వచ్చిన 2వ రోజు చేయవలసిన హార్మోనల్ టెస్టులు చేసి కూడా వీ కెన్ అసెస్ అనమాట. ఇది మీ కాజెస్ అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకొకటి ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫీమేల్ ఫ్యాక్టరే ఉండదు కాబట్టి మేల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి మీ హస్బెండ్ సీమన్ అనాలిసిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది చేసుకుని కౌంట్స్ ఉన్నాయో చూసుకుని, ఒకవేళ కౌంట్ తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుని యూ కెన్ ఫాలో అప్ విత్ ద ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్.